హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇటీవల మన భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఒక కీలకమైన ప్రకటన చేసింది. దేశంలో పలు రాష్ట్రాల్లో సివిల్ డిఫెన్స్ కోసం మాక్ డ్రిల్ నిర్వహించాలని సూచించింది. ఈ డ్రిల్స్ మే 7వ తారీఖున జరుగుతాయి. ఈ మాక్ డ్రిల్ ఎందుకు చేస్తున్నారు, దీనివల్ల మనకు ఎలాంటి ఉపయోగం, అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోని చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. సరే, ముందుగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏం చెప్పిందో చూద్దాం. భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో మే 7వ తారీఖున సివిల్ డిఫెన్స్ కోసం మాక్ డ్రిల్ నిర్వహించాలని సూచించింది. అంటే దేశంలో ఎప్పుడైనా ఒక యుద్ధం లేదా హఠాత్తుగా దాడి జరిగితే సామాన్య ప్రజలకు ఎలా కాపాడుకోవాలి, వాళ్ళను వాళ్ళు ఎలా కాపాడుకోవాలి, అలాంటి పరిస్థితుల్లో ఎలా స్పందించాలి అనే విషయాలు ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ మాక్ డ్రిల్స్ లక్ష్యం. ఈ డ్రిల్లో 5 ముఖ్యమైన యాక్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి గురించి వివరంగా చూద్దాం. ఎయిర్ రైడ్ వార్నింగ్ సైరన్స్. దీని అర్థం ఏంటంటే, ఒకవేళ యుద్ధం జరిగేటప్పుడు లేదా శత్రు దేశం నుంచి విమానాల ద్వారా దాడి జరిగే అవకాశం ఉంది అన్నప్పుడు ప్రజలను అలర్ట్ చేయడానికి ఈ సైరన్స్ని ఉపయోగిస్తారు. ఈ సైరన్స్ వినిపించగానే ప్రజలు వెంటనే సురక్షితమైన ప్రదేశాలకు వెళ్ళిపోవాలి. ఈ మాక్ డ్రిల్స్లో ఈ సైరన్స్ను టెస్ట్ చేస్తారు. అంటే ఇవి సరిగ్గా పనిచేస్తున్నాయా, ప్రజలకు సరిగ్గా వినిపిస్తున్నాయా అని చూస్తారు. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే ఒకవేళ నిజంగా దాడి జరిగితే ఈ సైరన్స్ వల్ల ప్రజలు ముందుగా అప్రమత్తం అవుతారు. సెకండ్ యాక్షన్ ఏంటంటే, సామాన్యమైన ప్రజలు, విద్యార్థులు మరియు ఇతరులకు సివిల్ డిఫెన్స్ గురించి శిక్షణ ఇవ్వడం. దీని ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ హఠాత్తుగా దాడి జరిగితే సామాన్య ప్రజలు ఎలా స్పందించాలో తెలుసుకోవాలి. ఉదాహరణకు బాంబు దాడి జరిగితే ఎక్కడ దాక్కోవాలి, ఎలాంటి సురక్షితమైన చర్యలు తీసుకోవాలి అనే విషయాల గురించి క్లియర్గా నేర్పిస్తారు. విద్యార్థులకు కూడా ఈ శిక్షణ చాలా అవసరం, ఎందుకంటే వాళ్ళు భవిష్యత్తులో దేశానికి ముఖ్యమైన సంపద. అందుకే స్కూళ్ళు, కాలేజీల్లో ఈ శిక్షణ ఇవ్వడం ద్వారా వారు అప్రమత్తంగా ఉండేలా చేస్తారు. ఈ డ్రిల్స్లో భాగంగా ఎలాంటి సన్నద్ధాలు చేయాలో, ప్రాక్టీస్ చేయాలో ప్రాక్టికల్గా ముందుండి నేర్పిస్తారు. థర్డ్ యాక్షన్ ఏంటంటే, క్రాష్ బ్లాక్అవుట్ మెజర్స్. దీని అర్థం ఏంటంటే, ఒకవేళ దాడి జరిగేటప్పుడు శత్రు విమానాలు మన ఊర్లు, పట్టణాలను గుర్తించకుండా ఉండేందుకు అన్ని లైట్లు ఆపేయడం. అంటే రాత్రి వేళల్లో ఎక్కడైనా లైట్లు వెలగకుండా చూసుకోవాలి. దీనివల్ల శత్రువులోకి మన లొకేషన్ తెలియదు, అందుకే దాడి చేయడం కొంచెం కష్టం అవుతుంది. ఈ మాక్ డ్రిల్లో ఒక బ్లాక్అవుట్ యాక్షన్ని పరీక్షిస్తారు. అంటే ఒక్కసారిగా అన్ని లైట్లు ఆపేసినప్పుడు అది ఎంత సమర్థవంతంగా జరుగుతుంది